ముందు చూపుతో స్థానిక రైతులు జన సైనికుల విజ్ఞప్తి మేరకు కరప మండలంలోని పూడికతో మూసుకుపోయిన డ్రైన్లను గురించి ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి తీసుకుని వెళ్లగా తన సొంత నిధులతో కాలువల్లోని పూడిక తీయించారు. పూడిక తీయడం వల్ల ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట పొలాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని కరప మండల రైతులు ఎమ్మెల్యే పంతం నానాజీకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కరప మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, కౌలు రైతులు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి పాల్గొన్నారు. ఒక కార్యాచరణలో భాగంగా మేము కూడా ఉన్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఇలాంటి నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి పంపించినందుకు ఆయన్ని తక్కువ మెజార్టీలు తగ్గించలేదు. ప్రజలు కూడా నమ్మారు. 72,040 ఓట్ల మెజార్టీతో నగ్గించారు ప్రజలు. అంటే ఆయన పని చేస్తారని చెప్పి ప్రజలకు ముందే గ్రహించారు. అలాగే నగ్గిన వెంటనే ఎమ్మెల్యే గారు వెంటనే రైతులందరికీ కూడా ఎవరికీ తక్షణమే అందరికీ కూడా న్యాయం జరగాల. ఇక్కడ ప్రతి కాలువలో కూడా పూడుకలు తీయాలా. రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదు. గత ప్రభుత్వం ఇబ్బంది పడిందని మన దగ్గర ఇబ్బంది పడుతుంది. మనం అనేక సమస్యలు పాదయాత్రలో చూసాం. ఆ సమస్యలన్నీ కూడా ముందుగా మనం నెరవేర్చాలని చెప్పి అందరికీ కూడా హామీ ఇచ్చారు రైతులందరికీ కూడా. ఆయన ప్రమాణ స్వీకారం మొదలు పెట్టలేదే మా పరిస్థితి ఇదని మా నాయకులతో మా కార్యకర్తలతో తెలియపరచిన వెంటనే జేసీపీ పంపించి ఇంచుమించు లేదంటే వారం రోజులు మా ఏరియాలో మా పరిధిలో ఉన్న మురుగు చెత్తని శుభ్రంగా తీయించి మా నార్మల్ని మా రైతుల్ని కూడా కాపాడారండి. అతను కృతజ్ఞతలు మరువలేదండి. అటువంటి ఆయన మాకు ఎప్పుడు ఎల్లకాలం ఎమ్మెల్యేగా ఉండాలని మీకు మొత్తం రాకపోతే 300 ఎకరం ఉంటుందండి. ఇదంతా శుభ్రం చేయించి పెట్టండి. పొద్దున్నే వచ్చారండి మురళి గారికి అట్లా చూసి పంపుతామన్నారండి. అన్నట్టుగానే వెంటనే మన్నాడే పంపారండి. నైట్ పాలో చేయించుకోమన్నారండి. చేయించుకున్నామని దగ్గరుండి. అందుకనే అలాగే కన్నబాగా టైంలో కూడా ఎరువులు కొరత ఎవరికి ఇచ్చేవారు కదండి. ఇప్పుడు ఎరువులు కూడా కొంచెం మాకు సబ్సిడీ మీద ఇప్పించాలని పిండి గట్ట రైతు భరోసా కేంద్రాల ద్వారా రప్పించాలని నానాజీ గారిని మీడియా ముఖంగా చెప్తున్నామండి. ఇంతకుముందు అంటే వచ్చి కదండి ఒలివుడు వస్తుంటే ఆగిపోయేది. అప్పుడు ఎప్పటికో వచ్చి ఎల్లుడికి ఇచ్చేవారు. ఇప్పుడు పిండి గట్ట కొంచెం దాళవా కట్ట పిండి గట్ట కొరత లేకుండా కొంచెం నానాజీ గారిని చూడమని కోరుతున్నామండి. చూస్తున్నాం ఎక్కడికక్కడ ప్రతి రాష్ట్రంలో ఏ మూలలు చూసినా సరే బీభత్సంగా చేలన్నీ మునిగిపోయినాయి. కానీ ఎక్స్పెషల్లీ ఈయన ఎమ్మెల్యే గారు చేసిన కృషి ఫలితంగా ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. ఈ రూరల్ నియోజకవర్గం కానీ కర్మండలంలో కానీ ఎక్కడ కూడా పంట పొలాల్లో ఇంచుమించులో 90% ఎక్కడ నీటి మునగలేదు. దానికి కారణం ఎమ్మెల్యే గారు చేసిన ఆయన సొంత నిధులతో చేసిన ఈ పని. దానికి నియోజకవర్గంలో రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తవ్వుకోవాలంటే చిన్న పిసలు వచ్చేయండి. ఒక రైతులు ఎంత కట్టుకుంటాడో కౌలుతోడు కట్టాలంటే 150, 200 పెట్టుకుని తవ్వించుకునేవండి. ఇవాళ మా ఊళ్ళో 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు పని చేశారండి. 2 రోజులు 2 మాపులు పొలకి సేలు ఈ తవ్వుతు వల్ల సేలు కూడా బాగున్నాయి. మాకు సేలు ఎక్కడ మునగలేదండి. పంత నానాజీ గారు చేయింది మంచి పనికి సొంత డబ్బుతో తవ్వారండి. మా గురించి అయితే మాత్రం మాకు అట్టగడ్డ గ్రామంలో అయితే ఆయనకి పంత నానాజీ గారు చాలా రుణపడి ఉన్నామండి. ఏ ఎమ్మెల్యే కూడా అంత అలా చేయలేదు సొంత డబ్బులతో చేయడానికి. ఇప్పుడు చూడలేదండి. ఈ 5 సంవత్సరాలు బట్టి 5 సార్లు చేశారండి. చెక్కాల రామచంద్ర గారు చేశారు, దుమ్మేటి వెంకటేశ్వరరావు చేశాడు, కురసాల కన్నబాబు చేశాడు. కానీ ఎన్నో సార్లు తిరిగామండి. ఈ రావురు కాలం గురించి ఎన్ని సార్లు తిరిగినా పట్టించుకునే నాదులు లేడండి. ఈ పంతం నానాజీ గారి దగ్గరికి వెళ్ళామండి. వెంటనే మీకు ఎందుకు నేను ఉన్నాను అని చెప్పేసి మీరు ఏం అక్కలొద్దు, మీరు గ్యాంటు గట్రా ఏం అక్కలొద్దు, మిషన్ తీసుకెళ్ళమని చెప్పారండి. తీసుకొచ్చామండి. తీసుకొచ్చి తవ్వించుకున్నామండి. ఇదండి పంతం నానాజీ గారు చాలా మంచివారండి. ఇలాంటి ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి